అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాత చెరువు గ్రామంలో హృదయ విదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి ఇంటి ముందే పాతిపెట్టిన ఘటన శుక్రవారం బయటపడింది. గ్రామస్తులు పోలీసుల వివరాల ప్రకారం మృతుడు హనుమంతుకు సుకన్యతో 2009లో వివాహం జరిగింది. వీరికి 2 సంతానం ఉన్నారు. హనుమంతు స్వస్థలం బెలుగుప్ప మండలం హనుమంతరెడ్డిపల్లి కాగా వివాహానంతరం పాత చెరువులోనే నివసిస్తున్నారు. 4 నెలల క్రితం హనుమంతు కనిపించడం లేదని సుకన్య కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే గురువారం సుకన్య ఆమె కుమార్తె అమృత మధ్య జరిగిన గొడవతో అసలు విషయం బయటపడింది. కూతురు ప్రేమ వ్యవహారంపై తల్లి అడ్డుపడడంతో జరిగిన వాగ్వాదంలో తండ్రిని తల్లే హత్య చేసిందని కుమార్తె వెల్లడించినట్లు సమాచారం. దీంతో విషయం బయటకు వచ్చి నిందితురాలు సుకన్య పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పురా హనుమరెడ్డిపల్లి సార్. నేను ఆడే పెళ్లి చేసుకొని నాకు 6 మంది కొడుకులు ఆడే ఉంటే అంత వీటికే వచ్చి ఎట్లో పెళ్లి చేసుకొని తోడుకొని పోయి పెళ్లి చేసుకుంటే ఇంకా మళ్ళీ ఆడ గొర్రెలు పొంచెత్తి అందరు ఎవరు చిక్కిని వాళ్ళకి పొంచిచ్చినాక ఆమె ఇక్కడ వేసుకొని వచ్చా వీడిని వాళ్ళ పుట్టినీటికి వేసుకొని వచ్చి ఆడే ఏదో చేసుకుంటూ ఆడే బతుకుంటుంటే గొర్రెలు ఇచ్చింటి మంచి పొంచిచ్చింటి ఆడే చేసుకుంటుంటే కటికి వ్యాపారం అన్నీ నన్నుట్టుకుంది గొర్రెలు కటికి వ్యాపారం చేసేది తాగేది నేర్పిది వీళ్ళు ఆ కటికి పోయి వచ్చి అమ్మేసినట్టల్లా బ్యాంకులోకి పుణ్యాతుడు ఒక కూర్చున్నాడు కొడుకు బిడ్డ అమ్మ ఇంకేం చేసిది చేసినారు. ఇంకా అవన్నీ అయిపోయినాయి, జీవాలన్నీ అయిపోయినాక వాడు ఆడా ఈడ తాగేది అలా ఉండి మాతాకి వచ్చేది ఆటికి వచ్చేది ఇటుకి వచ్చేది వస్తా ఉంటే ఏం చేసినారు వీళ్ళు కడిగేసి చంపేసింది తల్లి బిడ్డది చంపేసినారు. ఇంటి మీద కడప మీద బోంచుకున్నారు. మేము పంచాయతీకి ఏదో వచ్చింది, మా పిల్లవాడు కనపడలేదు కదమ్మా, ఎక్కడున్నాడు ఎందుకున్నాడంటే ఎవరో తాండాయి పోయినాడు. ఈ ముదిగళ్ళు ఉంది కదా, ముదిగంటి కాడ ఓ సందకాడ 8 గంటలప్పుడు ఆడ ఆయమని తోడుకొని పోయేకి దావ పట్టించినాడు అని అది తోడుకున్నాడు అంటే ఆయమ్మ ఇద్దరు అక్కడ రైలు పోయి అప్పు చాలా అయిందని అమ్మ తలాగి ఇంత దుడ్లు చేసుకుని వస్తామని పెన్లా ఉండించారంట. నన్ను ఆయన చెప్పింది అది. ఇటు చంపిండే కూడా ఆయన పెన్లామని ఎక్కడ పోతారు. ఇంకేంటి మేమేమనుకుంటామంటే చంపినారు వీళ్ళు, రైలు కిందకే వేసినారో ఈడే చంపినారో అని నేను అనుమానం పడి ఆడున్నాడంటే ఈడ ఆయన ప్రెసిడెంట్ గోళ్ళ ప్రెసిడెంట్ ఆయన పోయి పంచాయతీ చేస్తే ఏమంటారంటే ఆడుండాడు తాగుతాడు వస్తుంటాడు పోతుంటాడు అంటే చెప్పి చంపేసినోడు తాగితే పోతే వస్తాడా అడగా చంపేసిన వస్తాడా. ఎన్నాళ్ళు అయింది జరిగి? ఇది 4 నెలలు అయింది. ఏం పేరు మీ కొడుకు పేరు? నా కొడుకు పేరు హనుమంత. ఎన్నేళ్ళు ఉంటాయి మీ కొడుక్కి? నా కొడుకు ఇది ఒకటే పాయం వచ్చింది కొడుకు, ఆ బిడ్డ ఉంచుడాడు ఉంటాయి సార్, 30 ఏళ్ళు ఉంటాయి. ఇంతకుముందు మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినారా? కనపడడం లేదని, మీ కొడుకు కనపడడం లేదా? నేనే ఇచ్చింది ఇటుకే ఇచ్చినారా? ఇటుకే వీళ్ళు చెవులోకి వేసుకోలేదు, చిక్కలేదంటే ఈ పొద్దు ఏమంటారు, ఏం సార్ అని ఎస్ఐ అని అడిగితే ఏమంటాడు, చిక్కింది లేదు ఈ పొద్దు గ్రూప్ అయింది అంటున్నాడు, నన్ను అంటున్నాడు సార్. సరే చెప్పు. ఏం లేదు సార్, ఇప్పుడు ఆడే పెళ్లి చేసుకుపోయిందా, మా ఊర్లోనే చేసుకుపోయింది అనుకో,
మా ఊర్లో పెళ్లి చేసుకుంటే ఆటికే గొర్రెలు తోలుకొని గొర్రెలు తోలిచ్చి మంచికి ఒక్క నిమిషం.